హాయ్ ఫ్రెండ్స్, మనం మరో లొకేషన్స్కి అయితే వచ్చేసాం ఇవాళ. ఇది వచ్చేసి దంతెవాడ దగ్గరున్న పరస్పాల్ అనే గ్రామం, ఒక విలేజ్ దగ్గర అనమాట. ఇక్కడ ఏంటంటే లొకేషన్ మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇక మీకు చూపిద్దామనేసి నేనైతే ఇక్కడ మా బైక్ని ఆపేసి మేమైతే ఇక్కడ చూపించడానికి వచ్చేసాము. ఇక చూడండి, లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, మీరు ముందర పోతే బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఇక్కడ పక్కనే డ్యామ్ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి, ఈ చెట్టు భలేగా ఉంది, చూస్తున్నారు కదా, భలేగా. ఈ చెట్టు మాత్రం హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం అయితే ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి. ఇలా ముందరికి వెళ్ళి చూసేద్దాం. ఇది మొత్తం పొదలే ఉన్నాయి మంచిగా. దీని నుంచి స్నేక్ రాజా వచ్చింది అనుకో, బయట అనుకుంటా మన పని అయిపోతుంది. ఓ షిట్. మరి కింద మంచి లేదు ఫ్రెండ్స్, వాటర్ ఉన్నాయి. మన చెప్పులు అయితే మొత్తానికి అయితే పాడైపోయాయి, గలీజ్ అయిపోయినాయి మన చెప్పులు. ఇక్కడ వాటర్ ఉన్నామో చూద్దాం, చూసి మనమైతే మన కళ్ళని అయితే కడుక్కుందాం. ఇక్కడ ఫ్రెష్గా చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి చాలా డేంజరస్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నక్లెట్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారంట. ఇప్పుడు మేము మాట్లాడేది కూడా ఎవరైనా వినొచ్చు ఏమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇది చాలా డేంజర్ ఏరియా అనమాట. ఇక్కడ రీసెంట్గా ఏమైందంటే 2 days బ్యాక్ ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. ఏపీ నుంచి ఇక్కడికి వస్తున్న బస్ని నక్లెట్స్ ఏం చేశారంటే డైరెక్ట్ దాన్ని పే చేశారనమాట. ఇక్కడ మనకైతే వాటర్ ఉన్నాయి, చూసారు ఫ్రెండ్స్, భలే ఉంది. ఇక్కడ మనమైతే ఇక్కడ మంచిగా కాళ్ళు అయితే కడుక్కున్నాం. ఫస్ట్ అయితే కాళ్ళు కడిగేసుకున్న తర్వాత ప్లేస్ లొకేషన్ హైలైట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే భలే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం మనకి చాలా హైలైట్. ఏంటంటే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఉన్నారు మొత్తానికి అయితే. ఇంకా చాలా ఇది డేంజరస్ ఏరియా. మనం ఏది మాట్లాడినా చాలా మెల్ల ఆచితూచి మాట్లాడాలన్నమాట. ఆచితూచి అడిగేయాలంటారు కదా, సేమ్ అలానే. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనకైతే చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఒక సింహం కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు, అక్కడ మనకి కనిపిస్తుంది చూసారా ముందల. అక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనకైతే సింహం కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదన్నమాట. చూస్తున్నారు కదా, అది ఇటు వచ్చిందంటే మన పని అయిపోయినట్టే. డెడ్ డెవిల్స్ ఉంటాడు కదా, మనం ఇది డిస్కవరీ చూస్తున్నప్పుడు దాంట్లో బేర్ గిల్స్ లెక్క మనం దాన్ని కోసుకొని తినలేం, కానీ మనది అది మింగేస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఇంకా మన అది చూడలేదు కాబట్టి అది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను చూడండి. అదైతే ఇక్కడ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఇక్కడనే ఉండే, అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. పైనుంచి కట్ట అది పామన్. మనమైతే ఇక్కడ చాలా డేంజర్గా ఉంది ఈ ప్లేస్, చూస్తున్నారు కదా. ఇలాంటి లొకేషన్స్కి అసలు రావద్దు మనమైతే. మీరైతే ట్రై చేయమాకండి ఇట్లాంటి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్లేసెస్ కోసం మీకు చూపించడానికి నేనైతే వచ్చేసాను. ఇదంతా అడవిని. ఇక్కడ నస్లెట్స్ కదా అందరు ఉంటారనమాట, మామూలుగా ఉండదు. మనం వాళ్ళకి కనిపిస్తే మాత్రం ముక్కలు కింద మేకలకి ఇస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకో లొకేషన్కి అయితే మనం అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాను. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూస్తూనే ఉండండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి మన వీడియోకి. అదేవిధంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ కొండలు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల దగ్గరికి మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మనకైతే 30-40 కిలోమీటర్స్ ఉంటుందంట. మనం అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఆర్మీ అని, ఇక్కడ కూడా ఎక్కడ పడితే ఇక్కడ మొత్తానికైతే అలానే సేమ్ పొజిషన్స్ షూట్ చేసి చంపేశారనమాట. ఇలాంటి లొకేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా ముందల ఇంకా కొన్ని అద్భుతాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనమైతే ఇంకో 20-30 కిలోమీటర్స్ ఉంటుందట. మనమైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి కొండలు దగ్గరగానే కనిపిస్తున్నాయి. దాని దగ్గరికి వెళ్ళడానికి మనం వెళ్ళే కొద్దికి అది దూరం వెళ్తూనే ఉంది. మనతో పాటు వెనక ఇంకా మనం ముందరికి వెళ్తుంటే అది వెనక గురుకుతుంది అన్నమాట. కొండలు అయితే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. చూస్తూనే ఉన్నారు, మీకైతే కనిపిస్తున్నాయి కదా కొండలు. మనం దగ్గరికి ఎందుకు వెళ్ళి చూడండి ఎట్లా వెనకకి ఎట్లా ఎత్తున్నాయో కనిపిస్తున్నాయి కదా ఈ కొండలు. రోడ్డు ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా అక్కడ దాకా మొత్తం కొండలే ఫ్రెండ్స్. ఇటు మొత్తం ఇదని ఏంటంటే రౌండ్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకా చూసారు కదా, చూడండి రౌండ్గా కొండలే మొత్తం రౌండ్గా కనిపిస్తుంది కదా. రౌండ్గా కొండలే ఉంటాయి, మొత్తం హిల్స్ ఏరియా అన్నమాట ఇది. చూడండి, ఇంకా ఇక్కడ మనకైతే చాలా దూరం తర్వాత ఒక విలేజ్ అయితే తగిలింది. మామూలు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు. ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్క ఇల్లులు ఉన్నాయి, అదొక విలేజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ
ఎందుకంటే మనం బైక్ మీద ఉన్నాం కాబట్టి మీకు కొంచెం ఈ సౌండ్ నేను కొంచెం బాగా స్క్రీన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి మనకైతే దగ్గరికి రీచ్ అయిపోయాం అనిపిస్తుంది. చూస్తున్నారు కదా కొండలు, చుట్టూ కొండలే. వర్షం పడితే మాత్రం మొత్తం మునిగిపోతుంది. ఇది మాత్రం చాలా కష్టం అన్నమాట. మనుషులతో పాటు ఇంకో గుడిసె ఇక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. స్టే లైవ్ అంటారు కదా, అట్లనే ఇక మన ఛానల్ కూడా ఇప్పటి నుంచి మీకు రోజుకు ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. చూడండి, మీకు నచ్చితే మాత్రం పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. మీకు ఇంకా మరెన్నో ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న గుడిసెలు. ఇక్కడ మొత్తం గోడ్సే ఉంటారనమాట. ఇది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి మొత్తం గోడ్స్ ఏరియా ఇది. ఇంకేంటంటే నక్సలైట్స్ ఈ కొండల్లోనే మొన్న రీసెంట్గా ఫైట్ జరిగింది. మీరు ఒకసారి కావాలంటే రీసెంట్గా బస్సెస్ గాలి చేశారు. అది ఏం ఏరియా అని ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, అది అడవి అవ్వది మనం చూసింది దాకా. ఇక్కడ ఎవరు చిన్న టూర్కి వేసుకోవడానికి వేరే దగ్గర నుంచి ఇక్కడ టూర్ వేసుకోవడానికి అయితే వస్తారనమాట. చూస్తున్నారు కదా, ఆయన ఏదో చేస్తున్నాడు అక్కడైతే. ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా మనం బండి మీద ఇక దిగాలి. కింద మొత్తం గుట్టనే ఉంటుంది. రాళ్ళని అయితే సేకరిస్తున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే మనకి ఇంకా కొండ అయితే దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళే కొద్దికి మాకైతే చలి అయితే బాగా పెరుగుతుంది. ఇక్కడ చలి ఘోరంగా ఉంది ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో. ఇప్పుడు ఈ టైంని బట్టి ఈ టైంలో అసలు మన దగ్గర చాలా వేడిగా ఉంటుంది. కానీ ఇక్కడైతే చూడండి, ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయిపోయింది అనమాట. అసలు ఇది డ్యామ్ ఇది. ఒక నుంచి ఇక్కడ చాలామంది ఈ ఏరియాలోకి వచ్చి ఫొటోస్ దిగుతారంట. చాలా వరకు ఇక్కడ మీరు కొట్టి చూడండి ఒకసారి. లొకేషన్స్కి మాత్రం ఫోటోషూట్స్కి రావాలనుకుంటే మాత్రం ఈ ఏరియా చాలా బెస్ట్ ఉంటుంది. కాకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఈ ఏరియాలో మనం వెళ్ళాలంటే కొంచెం మనకు బైక్కి కొంచెం బ్రేకులు మరియు అన్నీ స్ట్రాంగ్ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కొండలు, మాత్రం హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడైతే లొకేషన్ ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా మొత్తం ఏరియా అసలు ఎలా ఉందో. ఇంకా మనం ముందరికైతే వెళ్తాము. ముందర చూడండి, మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు కొండ ఇట్లా ఎక్కబోతున్నాం మనమైతే ట్రై చేద్దాం ఎక్కడానికి. చూడండి ఎట్లా ఉందో. మనకైతే ఈ ఏరియా అనేది ఇంకా మొత్తం కొండలే అనమాట. ఇప్పుడు మనం కొండల మధ్య నుంచి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కొండనే. ఇంకా నేను అంతగానో ఫోకస్ చేయలేకపోతున్నాను. నేను సైడ్ కుంగితే బండి పడిపోయేటట్టున్నది కాబట్టి నేను అంతగానో చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొండ మొత్తం కొండలేవి. కొండల మీద చెట్లు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇక్కడ ముందరికి ఇది మొత్తం రోడ్డు. అసలు ఇట్లాంటి ప్లేసెస్లో అసలు చాలా డేంజర్ అనమాట. బైక్స్ కానీ కార్ కానీ ఏంటంటే ముందర నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేసి కూడా మనకు తెలియదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంతగానో మొత్తం కేర్లెస్గానే ఉంటారు. ఏముండదు, ఎట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు. ఇక్కడ నేనైతే చూస్తున్నా కాబట్టి మాకు ఇప్పుడు నా ఫోన్లో కూడా సిగ్నల్ 1% కూడా లేదు. మా బండి కూడా ఎక్కుతలేదు. మేము ఇక్కడైతే దిగుతున్నాం. ఇక సిగ్నల్ లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం చాలా ఇట్లాంటి ప్లేసెస్లో రావాలంటే చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కింద పడితే మాత్రం స్పాటే అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. బండి అయితే చాలా కష్టంగా ఎక్కుతుంది. అందుకే నేనైతే కింద దిగేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను మీకోసం ఇలాంటి మరెన్నో సాహసాలు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూస్తూనే ఉండండి. స్టే. మా అత్త మరియు మా మామ వెళ్ళిపోయారు. ఇంకా ఇద్దరు మనల్ని ఇక్కడ వదిలేసి. ఎందుకంటే మన వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, బండి గుంజుతలేదు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఈ అడవి ప్రాంతంలో మనం బతికేద్దాం. చూడండి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్క మొక్కలు. ఇప్పుడు మన ఫేస్ అయితే చూపించేద్దాం, రివీల్ చేయబోతున్నాం. చూసాను ఫ్రెండ్స్, ఇక్కడ చాలా దూరం ట్రావెల్ చేశాం కాబట్టి నా ఫేస్ మొత్తం బ్లాక్గా అయిపోయింది. నా కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. ఏంటంటే మనకి లొకేషన్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే
ఇది చాలా డేంజర్ ఏరియా. నేను ఏదో యూట్యూబ్ కోసమో లేకుంటే దీనికోసమో దానికోసం అయితే చెప్తలేను. మీరు కావాలంటే ఈ ఏరియా దంతెవాడ ఆల్మోస్ట్ చూడండి. రీసెంట్గానే ఇక్కడైతే ఒక జరిగింది నిజంగానే. మనము ఒక్కలమే వెళ్తున్నాము. ఏమైతే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మన దగ్గర పవర్ బ్యాంక్ మొత్తం పెట్టుకొని జేబులోనే వీడైతే తీస్తున్నాను. ఇప్పుడు ముందు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ చిన్నపాటి గుడిసెలు అవన్నీ ఉన్నాయి. మేబీ ఇది వచ్చేసి టెంపుల్ అనుకుంటాను. ఇంకా ఈ ఏరియా ఇదంతా చూస్తూ ఉంటే మనకైతే ఇక్కడ మన కొండల దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తూనే ఉండండి. ఇంకేంటంటే ఇక్కడ ఇది నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఒక టెంపుల్ అనుకుంటాను. ఇక్కడ ఏంటంటే చాలా వరకు చాలామంది చూస్తున్నాయి ఇక్కడ చూడడానికి ఫోటోషూట్స్కి. ఈ ప్లేసెస్ మాత్రం హైలైట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. ఇంకా కొండల్లో నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. కాకుంటే ఇక్కడ కొంచెం భయమే ఉంటుంది. పులులు అవి ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇది మొత్తం అడవి ప్రాంతం కదా, ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది మొత్తం డౌన్ ఏరియా. ఇది ఇంకా కిందికి వెళ్తే డేంజర్. చూడండి, మనకైతే ఇక్కడ గుడి ఉంది. నేను రేపు మీకు ఇంకో టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అయితే శివుడి టెంపుల్. ఇక్కడ మన దగ్గరకు వచ్చే కొన్ని మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మీకు కూడా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈ ఏరియా మొత్తం నేను ఎంత కిందికి వచ్చేసాను. ఇంతకు ముందు నేను చూపించినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు చూడండి మేము మొత్తం ఎంత కిందికి వచ్చేసామో మీకైతే కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఇది డౌన్ చూసుకోండి, ఇంకా చాలా డౌన్. ఇది ఒకటేసారి మొత్తం స్లోప్ అయిపోయింది ఇక్కడ. చూడండి, ఇంకా మనకి ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటే కొండ మొత్తం కొండలోంచి ఈ దారి అనేది తీయడం జరిగింది. ఇంకేంటంటే మనము ఈ దారి తవ్వింది ఎవరో కాదు, మన డాక్టర్ చెప్పారు కదా మనకి వాళ్ళ వైఫ్ కోసం తవ్వారని. అట్లానే తవ్వినట్టే ఉన్నది ఈ కొండ కూడా. సేమ్ బిఆర్ షఫీ గారు చెప్పారు కదా, అలానే ఉంది సేమ్. కాకుంటే ఏంటంటే ఇక్కడ మనకి చూడ్డానికైతే చాలా డేంజర్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే శివుడు టెంపుల్ ఉంది. మనమైతే కిందికి వెళ్ళి నేను చూపిస్తాను. చూడండి, ఎవరైనా చూస్తే మాత్రం చాలా డేంజర్ అనమాట ఈ ఏరియాలో. నేను చూపించడానికి వెళ్తున్నాను కిందకైతే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది ఓపెన్ లేదు, క్లోజ్ అయితే ఉంది. మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనం మొత్తానికి చెప్పులు తీసేస్తున్నాం. అండ్ చూడండి ఫ్రెండ్స్, శివుడి టెంపుల్ ఇది. ప్రతి సోమవారం రోజు ఇక్కడ పాము వస్తూ ఉంటుంది, నాగం పాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ప్రతి సోమవారం రోజు నాగం పాము వస్తుందంట. నాగం పాము వచ్చి దానికైతే ఇక్కడైతే వీళ్ళు పూజలు చేస్తారంట. పూజలు చేసి ఇంకా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ శివుడు ఇక్కడ ప్రత్యక్షమై ఈ లింగము అనేసి అదే సొంతంగా వెలిసింది. అదే డైరెక్ట్ అదే వెలిసిందంట. ఎవరు క్రియేట్ చేసింది అయితే కాదు అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. పాములు ఒకటేసారి వస్తాయి సోమవారం రోజు. వింటున్నారు కదా ఫ్రెండ్స్. ఉంది కదా బ్లాక్ కలర్, దాని చుట్టుకొని ఉంటుంది అనమాట. అవునండి, చూస్తున్నారు కదండి. మనకైతే ఇక్కడ ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ లొకేషన్ని విజిట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో లొకేషన్స్ ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే మనం అక్కడ వాటర్కి బోరింగ్ అయితే ఉన్నది. కాకుండా దాన్ని కొడితే కూడా వాటర్ రావని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చాలా పాతవి చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. మనకైతే చాలా పాతే అనమాట. ఇట్లాంటి చెట్లు మనకైతే చూడడానికైతే మన దగ్గర అంతగానం అడవి లేదు కాబట్టి నార్మల్ మన దగ్గర ఉన్నాయి, కానీ అంత పెద్ద పెద్ద అడవులు అయితే మన దగ్గర లేవు. అట్లీస్ట్ మన దగ్గర 3, 4, 5 కిలోమీటర్స్ అడవి మాత్రం. ఇక్కడ మాత్రం ఎటు చూసుకున్నా ఒక 100 కిలోమీటర్స్ అట్లా చాలా పొడవైన అడవులు అయితే ఇక్కడ మనం ఉన్నాయి. ఈ చెట్లు చూసుకుంటే మనకైతే ఎట్లా ఉన్నాయో చూడండి, చాలా పాతవి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా ఎత్తులు ఉన్నాయి, అసలు మామూలు ఎత్తు కాదు. కింద నుంచి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చాలా ఎత్తులు ఉన్నాయి చెట్లు అయితే. మన దగ్గర ఉంటే ఈ చెట్లు ఇప్పటికీ స్మాష్ అయిపోతుండేవి. ఎవరు పడితే వాళ్ళు మొత్తం దాన్ని నరికేసి ఏదో ఒకటి చేసేదామని చూస్తూ ఉంటారు.
ఇంకా ముందరికైతే మనమైతే వెళ్ళి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఏంటంటే మన కిందికి వెళ్ళి ఇంకా నేను లొకేషన్ చూపిస్తాను. చూస్తున్నారు కదా మన నీడ, ఇది నేను, ఇది నా ఫోను, ఇది నా నీడ. చూస్తున్నారు కదా గుట్టలు ఎలా ఉన్నాయో. ఫోన్ కొంచెం షేక్ అవుతున్నట్టు ఉన్నది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, మామూలుగా లేదు కదా మొత్తం. మనం అందరి లెక్క మన కామెడీ చేయడానికి నాకైతే అంత కామెడీ రాదు ఫ్రెండ్స్, మీరు ఏమనుకోమాకండి. ఇది మొత్తం ఎక్కదనేసి మా మామ ఒక్కడే వెళ్ళిపోతుండు. చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో. నార్మల్గా లేదు చూడ్డానికి మాత్రం. ఇది మొత్తం ఘాటుగా ఇట్లా పాము తిరిగినట్టు సుఫ్ అనుకుంటా తిరుగుకుంటూ వెళ్తుంది రోడ్డు. మా మామ అయితే పిలుస్తున్నాడు, వెళ్తున్నా ఫ్రెండ్స్ అక్కడికైతే నేను. చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేదు, మొత్తం కొండలు గుట్టల మధ్య నుంచి రోడ్లు ఎట్లా తొబ్బిర్రేందో కానీ నార్మల్ ఇవ్వు. అసలు ఈ చెట్లు ఏంటో ఎప్పటి నుంచి ఉన్నాయో. ఇప్పుడు ఇంకా మనం ముందరికైతే వెళ్ళి చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్డు మధ్యలో చెట్లు అయితే ఉన్నాయి. రోడ్డు దాన్ని నరకకుండా డైరెక్ట్ రోడ్డే కట్టేశారు. చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మధ్యలో ఇట్లా చెట్లు అయితే ఎట్లున్నాయో. తెలియకుండా ఎవరైనా వస్తే మాత్రం డైరెక్ట్ స్మాష్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకైతే పెద్ద ఇంకా మీదకి ఎక్కడానికి పెద్ద గుట్ట రాబోతుంది. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇటు కార్లు కూడా వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే బయట వేరే వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు ఏరియాని, ఫోటోషూట్ కానీ దానికి కానీ దీనికి కానీ వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మనకైతే డౌన్స్, ఎత్తులు డౌన్లు ఎలా ఉన్నాయో మీరైతే చూస్తూనే ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. మనమైతే అందరి లెక్క కామెడీ చేయలేం ఫ్రెండ్స్, మనకు అంత కామెడీ రాదు. ఇవి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ రెండు అడి బాబులు అనుకుంటాయి. చూడండి ఇక్కడ మన చిన్నపాటి చెరువు అయితే కింద మనకి వాటర్ ఫ్లో, అది డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తుందంటే అది గుట్టల నుంచి వాటర్ కిందకి కొండల నుంచి నీళ్ళు రావడం, అది అబద్ధమా నిజమా అనేసి మనకైతే తెలియదు కానీ ఇక్కడైతే అది సాధ్యమవుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా చాలా ఈ రోడ్ అనేది ఎట్లుందంటే ఒక పాము తిరగని అట్లనే ఉంది. సేమ్ పాము తిరిగినట్టు రోడ్ అయితే అట్లనే తిరుగుతుంది మనకైతే. ఇక్కడ బండి కూడా ఆఫ్ అయిపోయింది, అది ఇంకా మొత్తం డౌన్ అయ్యా డైరెక్ట్ వెళ్తుంది. ఇక మనం అయితే క్లచ్ పట్టుకున్నాం, సీదా వెళ్ళిపోతూనే ఉంది, మొత్తం డౌన్ అయ్యేది. కిందికి దిగుతున్నాం కాబట్టి బండి సీదా వెళ్ళిపోతుంది. ఇక మనకి ఇంకో గుట్ట అనేది రాబోతుంది. అప్పుడు మళ్ళీ మనం బండి ఇక స్టార్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంతవరకే మనకి వెళ్ళదు, ఇక మనం స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్స్, మామూలుగా లేదు. మళ్ళీ డౌన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లొకేషన్స్ ఒక్కొక్కటి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్ అయితే షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినట్టయితే మీరైతే ఒక కామెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది మొత్తం నేను ఒకే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను, కాకుంటే డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఎవ్వరు అంత చూడరు, స్కిప్ చేస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే ఇక్కడ ముందల నెమిలి, అదేవిధంగా డియర్ అవి ఉంటాయంట జింకలు, అవి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తే అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ మనం ఇందాక అక్కడైతే మనకు ఒక టైగర్ కనిపించింది కదా, మనం దాన్ని ఫోకస్ చేయలేకపోయాం. దాని దగ్గరికి వెళ్తే మనల్ని తినేస్తుంది కాబట్టి మనం దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. అండ్ ముందల ఇంకా మనకి పోతున్న కొందికి మనకి ఇంకా రోడ్డు వస్తూనే ఉన్నది. ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే మనం వెళ్తాం ఇంకా లాస్ట్ వరకు. ఈ లాస్ట్ ఎండింగ్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి మనమైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం. ఎంత దూరం ఉన్నది అనేసి నేనైతే ఎక్కడ దాకా డైరెక్ట్ వెళ్తున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్ ఈ అడవి ఇప్పటిది కాదు, చాలా పురాతనమైనది. అంటే మనుషులు పుట్టక ముందు నుంచే అడవిలు ఉన్నాయనేసి అందరికైతే తెలిసిన విషయమే. అండ్ ముందల మనకైతే గుడిసెలు కనిపిస్తున్నాయి. చూసుకున్నట్టయితే ఇక్కడ మేబీ మనుషులు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ
మనం ఇంకా ముందరికి వెళ్ళడానికి ట్రై చేయం, ఎందుకంటే ఇది ఇంకా డేంజరస్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఇంకా ముందరికి వెళ్ళొద్దు అనేసి చెప్తున్నారు. మన కింద కలిసారు, అక్కడ మనకు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ముందర వెళ్ళడానికి నేనైతే ట్రై చేస్తలేను, అండ్ అంత రిస్క్ కూడా చేయొద్దు అనుకుంటున్నాను. ఇంతసేపు చేసి నా రిస్క్ ఇంకా ముందరికి వెళ్తే బాగోదు అనేసి మనం ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంకా వేరే ఏమైనా లొకేషన్ కనిపిస్తే నేనైతే అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇటైతే చూడండి, మనం ఇంతకుముందు ఇటు చూడలేదు కాబట్టి చూస్తున్నారు కదా. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మనకైతే ఇక్కడ డైరెక్ట్ మొత్తం కొండనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మన దగ్గరనే ఉంది, కానీ కొంచెం నేను ఇంకా వేసేసాను. ఇక్కడ చూడండి, చాలా దగ్గర ఉంది కొండ అయితే. మనం దాని మధ్య నుంచి వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. మనం అయితే అక్కడ దిగి నేను అక్కడ ఈ వాటర్ గుట్టల నుంచి వాటర్ వస్తాయి కదా, అవి నేను చూపిస్తాను మీకు. ఇది అక్కడ వీళ్ళు బ్రిడ్జ్ కూడా కట్టారనమాట. అక్కడ నుంచి వాటర్ వస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఫార్మింగ్కి, బిల్డింగ్కి వాళ్ళకైతే అవసరం పడుతుంది అనేసి ఇక్కడ వీళ్ళైతే కట్టడం జరిగింది. చూసుకున్నారు కదా, ఇక్కడ దారి క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసిన కాదు, ఆ సైడ్సే లోపలికి వెళ్ళడానికి. చూడండి, ముందర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు అయితే నస్లెట్స్ అని యూజ్ చేయడం అది చాలా తప్పు. ఎందుకంటే అట్లా యూజ్ చేయొద్దు. మనం అన్నలని మనమైతే వాళ్ళకి గౌరవం ఇవ్వడం కరెక్ట్. అది తప్పు అయిపోయింది. నేను దాన్ని రైట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరికీ నేనైతే నేను సారీ అని విన్నవించుకుంటున్నాను. మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే చూసారు కదా, మనకి ఇక్కడ డ్యామ్ కట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మెట్లు టైప్లో అయితే కట్టడం జరిగింది. ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. నేను కిందికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పైన గుట్ట నుంచి ఇక్కడికి ఇది మొత్తం గుట్ట ఉంటుంది కదా, దీనిలోంచి ఇక్కడ వాటర్ ఏంటంటే స్టోర్ అవుతుంది అన్నమాట. ఇది నిజం ఫ్రెండ్స్, ఇది రియాలిటీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే గుట్టల నుంచి పైన కొండల నుంచి వాటర్, రాళ్ళ నుంచి వాటర్ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది నేను ఏదో నా యూట్యూబ్ వీడియో కోసం అయితే చేస్తలేను, అందరికీ తెలియాలి అనేసి అయితే నేను చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఇది మొత్తం వాటర్ స్టోరేజ్ అవ్వడానికి అనుకుంటాను. ఇది ఇంత అడవి ప్రాంతంలో ఇట్లాంటిది కట్టడం అనేది చాలా రేర్ అనమాట. అండ్ దీనికి కట్టడానికి కూడా ఏదో కారణం అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు. మనమైతే దీని గురించి మనకు అంత తెలియదు కాబట్టిగా మనం అన్వాంటెడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం వాటరే ఉన్నాయి. ఇది కనుక మా ఊరు దగ్గర ఉంటే మామూలు ఉండేది కాదు అసలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ అసలు స్టోర్ అవ్వలేవు. ఎందుకంటే మనకి డైరెక్ట్ వాటర్ అనేది ఎలా వస్తాయి అనేసి మీకు డౌట్ రావచ్చు. కాబట్టి ఇక్కడ కొండలు, గుట్టలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కింద నుంచి జలం అంటారు కదా, ఆ జల అనేది కింద నుంచి రావడం ఇది చాలా రేర్ అన్నమాట, ఇట్లాంటివి జరగడం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే కిందికి ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. చూడండి, మొత్తం డౌన్ దాకా ఉండొచ్చు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మొత్తం కొండలు ఉన్నాయి కదా, వట్టిగా ఇక్కడ నుంచి ఆ కొండ నుంచి ఇక్కడ వాటర్ స్టోర్ అక్కడ పైనుంచి ఇట్లా 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 కిందికైతే వస్తున్నాయి. అక్కడికి వెళ్ళడానికి దారి అనేది లేదు కాబట్టి అక్కడికి వెళ్తలే నేను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిందికి వెళ్తున్నాను ఇప్పుడైతే. చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ ఎలా ఉందో. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ చాలా రేర్. చూస్తున్నారు కదా, మొత్తం గుట్టనే, ఇదంతా పైన దాకా గుట్టనే ఉంది మొత్తం. ఇది చూడండి, వాటర్ ఇలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ మాత్రం మామూలుగా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం ఎర్ర సాయిల్. ఇక్కడ మొత్తం ఎర్రమట్టి. మన దగ్గర ఏంటంటే ఎక్కువ బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మొత్తం రెడ్ సాయిలే. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మనకైతే ఈ వ్యూ అనేది చూడడం చాలా, అసలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యూస్ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు.
ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూ అయితే బాగుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం దంతేవాడ అనేసి అక్కడికి వస్తే మీకంటే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, భలే ఉంది ఫ్రెండ్స్ ఇదంతా. అండ్ ఇది మొత్తం ఏంటంటే అన్నలు ఎక్కువ ఇక్కడ తిరుగుతారు అనేసి అయితే మనకైతే తెలవడం జరిగింది. చూసారు కదా. అండ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఉండడం చాలా రేర్. అండ్ ఇట్లాంటి ప్లేసెస్లో కట్టడం కూడా చాలా కష్టం ఇట్లాంటి డ్యామ్స్.